నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్యోగస్తుల నేతల్ని అడ్డం పెట్టుకుని ఉద్యోగులని ఎంత దగా చేసింది, దానివల్ల ఇప్పటి ప్రభుత్వం మీద, ఇప్పుడు ప్రభుత్వ ఖజానా మీద ఎంత భారం పడుతోంది, అలాగే దానివల్ల ప్రజలకి ఎంత ఇబ్బంది అనేది ఒక చిన్న విషయం చెప్తాను మీకు. అంటే దానికి ముందు ఇది చదివి వినిపిస్తాను, వినండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న డిఏలు అంటే 2023 సంవత్సరానికి సంబంధించినవి మార్చి 24లో ఉత్తర్వుల ద్వారా విడుదల చేసింది. కానీ అతి తెలివిగా ఆ ఉత్తర్వుల్లో చెల్లింపులను మాత్రం మే 1, 2024 అలాగే ఆగస్టు 1, 2024 తేదీల్లో చేయాలని పేర్కొంది. దీని అర్థం ఉత్తర్వులు వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది, కానీ డిఏలు అమలు చెల్లింపు ఆర్థిక భారం మాత్రం తరువాత వచ్చిన కూటమి ప్రభుత్వం భరించవలసిన పరిస్థితి ఏర్పడింది. దాంతో కూటమి ప్రభుత్వంపై దాదాపు 4,500 కోట్ల రూపాయల అదనపు భారం ఈ సంవత్సరంలో పడింది. అంటే సొమ్మొకటిది సోకొకటిది అని అర్థం. విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ ముందే తెలుసు ప్రభుత్వం మళ్ళా రాదు అని చెప్పేసి. కాబట్టి అంటే వాళ్ళ మీద వచ్చిన ప్రజా వ్యతిరేకత, ఉద్యోగస్తుల్లో కూడా వచ్చిన వ్యతిరేకత తారాస్థాయిలో ఉంది అని వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే విజయవాడకి బంద్ చేయడానికి, అంటే నిరసన వ్యక్తం చేయడానికి చలో విజయవాడ అని ఒక కార్యక్రమం చేపడుతున్నప్పుడు ప్రభుత్వం అంటే అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత కట్టడి చేయాలని చూసిందో మనమంతా చూసాం. బస్సుల్లో వెళుతున్న అంటే వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగస్తులు, టీచర్లు బస్సుల్లో విజయవాడ వెళ్ళడానికి ట్రై చేస్తుంటే వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ బస్సులు ఆపి చెక్ చేసి దించేసింది ప్రభుత్వం, పోలీసులను అడ్డం పెట్టుకుని. పోలీసుల్ని ఇలాంటి వాటికి వాడింది అప్పట్లో. సో అయినప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు విజయవాడకు వెళ్ళి చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అంటే ఆనాడే అర్థమైపోయింది వాళ్ళకి ప్రభుత్వం మనది మళ్ళీ రాదు అని చెప్పేసి. కాబట్టి ఈ డిఏలు ఇలాంటి వాటన్నిటినీ కూడా బకాయిలు ఏవైతే ప్రభుత్వ ఉద్యోగులకి ప్రభుత్వం చెల్లించవలసి ఉందో వాటన్నిటినీ కూడా నెక్స్ట్ గవర్నమెంట్కి తోసేద్దాం, మన మీద లేకుండా చేసుకుందాం అని చెప్పేసి 2023కు సంబంధించిన డిఏలు వాటన్నిటినీ కూడా 2024లో విడుదల చేస్తున్నట్టుగా ఒక జీవోని పాస్ చేసి దాన్ని 2024 ఆగస్టు, మార్చికి సంబంధించిన వాటిగా విడుదల చేసింది. సో అవి 2025కు వచ్చి పడ్డాయి. అంటే ప్రస్తుత గవర్నమెంట్ నెత్తి మీద 4,500 కోట్ల భారం, గత ప్రభుత్వ పెండింగ్ భారం ఈ ప్రభుత్వం మీద పడింది. దాంతోపాటుగా ఈ ఏడాది అంటే 25కి సంబంధించి 24కి సంబంధించి ఉంటాయి కదా డిఏలు, అవి మరో 2,000 కోట్లు. ఈ 4,500 కోట్లు మరో 2,000 కోట్లు కలుపుకుంటే 6,500 కోట్లు అవుతుంది. ప్రభుత్వం మీద ఇంత భారం పడ్డానికి, ప్రభుత్వ ఖజానా మీద ఇంత భారం పడ్డానికి, ఉద్యోగస్తులకి సమయానికి డిఏలు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి మూల కారణం ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే అప్పుడు ప్రభుత్వం, ఆయన సలహాదారులు ఇచ్చిన బోడి సలహాలు, ఇవన్నీ కూడా ఒక కారణమైతే ఉద్యోగ సంఘాల నేతలు మరో కారణం. ఆనాడు ఎందుకు అడగలేకపోయారు ఉద్యోగ సంఘాల నేతలు? మీరుండి ప్రయోజనం ఏముంది? ఉత్సవ విగ్రహాల మీరు, లేకపోతే ఉద్యోగస్తులకి సంబంధించిన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి మీరున్నారా? అంటే మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నచ్చింది కాబట్టి, ఆ ప్రభుత్వంలో ఉన్న నాయకుడు మీకు ఇష్టమైన నాయకుడు కాబట్టి ఉద్యోగస్తుల గొంతులు మీరు కోసేస్తారా? ఇప్పుడు ఉద్యోగస్తుల నాయకులు కొంతమంది పెద్ద పెద్ద డైలాగులు వేస్తున్నారు. అవి ఎలాంటి డైలాగులు అంటే, ఉద్యోగస్తుల అంటే సచివాలయ ఉద్యోగుల అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి ఏమంటున్నారంటే, రిటైర్ అయ్యాక డిఏలు ఇస్తాననడం దుర్మార్గం అని అంటున్నారు. పైగా కూటమి ప్రభుత్వం శ్రమదోపిడీ చేస్తోంది అని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఆర్ నారాయణమూర్తి, పిఎల్ నారాయణ, అలాగే కొంతమంది ఉన్నారు అంటే ఎర్ర సినిమాలు తీసే లీడర్సు, అలాగే కొంతమంది హీరోలు. వీళ్ళంతా కూడా సరిపోరు వీళ్ళ ముందు, ఉద్యోగస్తుల సంఘాల నేతల ముందు ఇలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా సరిపోరు. వాళ్ళు చెప్పే డైలాగులు కూడా వీళ్ళు చెప్పే డైలాగుల ముందు తేలిపోతాయి, పేలిపోతాయి. సో అలాంటి డైలాగులు వేస్తున్నారు. నిజంగా వీళ్ళు ఉద్యోగస్తుల మీద ప్రేమ ఉన్నవాళ్ళు, ఉద్యోగస్తుల పట్ల బాధ్యత ఉన్నవాళ్ళైతే ఈ ఉద్యోగస్తుల నాయకులు వీళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదు? కోర్టు అప్పట్లో ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏదైతే కరోనా సమయంలో జీతాలు సరైన టైంకి ఇవ్వలేకపోయారో, అలాగే డిఏలు ఇవ్వలేకపోయారో, రిటైర్మెంట్ ఫండ్స్ ఇవ్వలేకపోయారో వాళ్ళందరికీ కూడా 15% వడ్డీ కలిపి ఇవ్వండి తర్వాత అని చెప్పేసి చెప్పింది. మరి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు డిమాండ్ చేయలేకపోయారు ఈ విషయంలో?
అయ్యా మీరు 15% వడ్డీ తర్వాత డిఏలు తర్వాత ముందు అసలు జీతం ఇస్తే చాలు అన్నట్టుగా ఆయనని సాగిలపడి ప్రాధేయపడి ఆయన చేత ఒప్పించి జీతాలు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది అప్పట్లో మీకు. సో అదే చంద్రబాబు ఉండుంటే ఆ చంద్రబాబు నెత్తి మీద డ్యాన్స్ వేసేవాళ్ళు వీళ్ళంతా కూడా. చంద్రబాబు ఎందుకు ఇవ్వడు, మేము సచివాలయం ముందు ధర్నాలు చేస్తాం, లేక అవసరమైతే అసెంబ్లీని ముట్టడిస్తాం, అవసరమైతే చంద్రబాబు ఇంటిని కూడా ముట్టడిస్తామని డిమాండ్లు చేసేవాళ్ళు వీళ్ళంతా రంకెలేసేవాళ్ళు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాత్రం కుక్కిన పేరులాగా పడున్నారు, ఉత్సవ విగ్రహాల్లాగా నోరు మూసుకుని పడున్నారు. ఎవరు ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడిన వాళ్ళు లేరు. పైగా ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది చెప్పే మాట, ఉద్యోగస్తుల నేతలు ఎప్పుడైనా మీడియా సమావేశం పెడుతుంటే గనక జాగ్రత్తగా మాట్లాడండి, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే మాటలు మాట్లాడొద్దు, మన అధినేత జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనని ఇరకాటంలో పెట్టే మాటలు అయితే అస్సలు మాట్లాడొద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి మరీ మీడియా సమావేశం పెట్టుకోమని చెప్పేవాళ్ళంట. ఇది అప్పటి పరిస్థితి. కానీ చంద్రబాబు ఉంటే మాత్రం మీడియా సమావేశం పెడతారు, పెద్ద పెద్ద సినిమా డైలాగులు లాంటి శ్రమ దోపిడీ అనే మాటలు మాట్లాడతారు, దుర్మార్గం అని అంటారు, ఏమైనా మాట్లాడతారు అసలు. అయితే ఇంకొక విషయం కూడా ఇక్కడ గుర్తు చేయాలి. డిఏలు ఇవ్వలేదని, లేకపోతే పెండింగ్ బకాయిలు ఉన్నాయని, ఐఆర్ ఇవ్వలేదని, పిఆర్సీ ఇవ్వలేదని, ఇంకా చాలా చాలా పెండింగ్లు ఉన్నాయని ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా. అసలు చంద్రబాబు 2014 నుంచి 2019 మధ్యలో 42% ఫిట్మెంట్ ఇచ్చారు. సో అప్పటికి మన రాష్ట్రం కొత్తగా ఏర్పడింది, పైగా మన రాష్ట్రం అప్పుల్లో ఉంది. కానీ కేసీఆర్ అంటే మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ కూడా 40% ఇచ్చారు, ఇంకా 2% పెంచిచ్చారు చంద్రబాబు. కానీ అప్పుడు ఏ నోరు పొగడలేదు, ఉద్యోగస్తుల నేతలు ఎవ్వరూ కూడా పొగడలేదు. కొంతమంది ఉద్యోగస్తులు మాత్రం నిజంగా వాళ్ళు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పారు చంద్రబాబుకి. ఇలాంటి లో బడ్జెట్లో ఉన్న రాష్ట్రంలో కూడా, అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో కూడా ఉద్యోగస్తుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని 42% ఫిట్మెంట్ ఇచ్చారు అని చెప్పేసి ధన్యవాదాలు తెలిపారు. కానీ ఉద్యోగస్తుల నేతల్లో ఒక్కళ్ళు కూడా చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడిన పాపాన పోలేదు. పైగా కొంతమంది అయితే ఇంకొక అడుగు ముందుకేసి, ఏ ధర్మమేమో ఇస్తున్నాడు ఆ చంద్రబాబు, మాకు న్యాయంగా రూల్స్ ప్రకారంగా రావాల్సిన వాటిని రూల్స్ ప్రకారంగా ఇచ్చారు అంతే, అందులో గొప్పే ఉంది, మేము పొగడాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి ఇంకా రెటమతంగా మాట్లాడారు. అంటే వాళ్ళ తీరుని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అనమాట. ఎప్పుడైనా సరే ఉద్యోగస్తులు డైరెక్ట్ ప్రభుత్వంతో కనెక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఇప్పుడు మాత్రం ఉంది. గతంలో ఉందో లేదో తెలియదు, కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా ఉంది. ఎందుకని అంటే ఈ ఉద్యోగస్తుల నేతల్ని కనుక నమ్ముకొని వాళ్ళు ఇలాగే ఉండిపోతే ఖచ్చితంగా ఉద్యోగస్తులకి ప్రభుత్వానికి దూరం పెరుగుతుంది. ప్రభుత్వం అంటే మీ సమస్యల్ని డైరెక్ట్గా మీరు గనక ప్రభుత్వానికి చేరవేస్తే మీ పట్ల కొంత సానుకూలతతో వ్యవహరించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే నారా లోకేష్ లాంటి వాళ్ళు ట్విట్టర్లో ఎవరైనా సమస్య గురించి పెడితేనే వెంటనే స్పందిస్తున్నారు, గంటల్లో స్పందిస్తున్నారు. సో అలాంటిది ప్రభుత్వ ఉద్యోగస్తుల గురించి స్పందించరా? సో కాబట్టి మీరు కూడా డైరెక్ట్గానే ఉండండి ప్రభుత్వం నుంచి. అంటే ఇలా ఉండండి అని చెప్పడం సమంజసమో కాదో నాకైతే తెలియదు, బట్ నాకు అనిపించింది చెప్పాను. దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే దయచేసి నన్ను కరెక్ట్ చేయండి. అయితే ఇలాంటి ఉద్యోగ సంఘాల నేతలని నమ్ముకుంటే మాత్రం బలైపోతారు, పూర్తిగా బలైపోతారు. ఎందుకని అంటే వాళ్ళు గతంలో వ్యవహరించిన తీరే మనకు అర్థమవుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళు మాట్లాడరు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళు మాట్లాడరు. వాళ్ళ నోట్లో పళ్ళు ఉండవు, నాలిక ఉండదు, మొత్తం మెమ్మెమ్మే బెబ్బెబ్బే అంతే. వాళ్ళు ఉద్యోగస్తుల గురించి ఏమాత్రం పట్టించుకోరు. కానీ చంద్రబాబు రాగానే వాళ్ళ నోట్లో పళ్ళు వచ్చేస్తాయి, నాలుక వచ్చేస్తుంది. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో నూరు పోసిన మాటలన్నీ కూడా గుర్తొస్తాయి, అన్ని రూల్స్ మాట్లాడతారు, అన్ని రెగ్యులేషన్స్ మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే గుర్తొస్తాయి ఇవన్నీ. పైగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే ఉద్యోగస్తులకి రిటైర్మెంట్ దగ్గరకు పడిందో వాళ్ళందరికీ కూడా రిటైర్మెంట్ ఇవ్వలేదు. 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేశారు వాళ్ళ సర్వీస్ని. ఎక్స్టెన్షన్ చేశారంటే ఉద్యోగస్తుల మీద ప్రేమతో ఎక్స్టెన్షన్ చేశారని మీరు అనుకోకండి దయచేసి. ఎందుకని అంటే ఒక ఉద్యోగి రిటైర్ అయితే తనకి పిఎఫ్ రావాలి, అలాగే ఇంకా చాలా ఫండ్స్ రావాలి, డిఏల్ లాంటివి పెండింగ్లో ఉన్న డిఏల్ లాంటివి రావాలి, ఇంకా చాలా ఉంటాయి. సో అవన్నీ భరించే శక్తి అప్పటి ప్రభుత్వంలో లేదు. కాబట్టి అవన్నీ కూడా వాళ్ళకి ఇస్తే కూడా వీళ్ళకి వచ్చే లబ్ధేం ఉండదు. ఉద్యోగస్తులకి వాళ్ళకి న్యాయంగా రావాల్సిన ఫండ్సో లేకపోతే పిఎఫ్లో ఇలాంటివన్నీ ఇచ్చేస్తే ప్రభుత్వానికి ఏం లబ్ధి ఉంటుంది? అవే డబ్బులు కనుక బటన్ నొక్కి సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు ఇచ్చారనుకోండి, సో ఓటు బ్యాంకు రాజకీయంగా మారుతుంది ఆ డబ్బంతా.
సో అదే చేశారు జగన్మోహన్ రెడ్డి. గతంలో ఆయన 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు రిటైర్మెంట్కి దగ్గర పడిన ఆ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 ఏళ్ల సర్వీస్ పెంచారు. దీనివల్ల ఆయన ఆ ఫండ్స్ని ఓటు బ్యాంకు రాజకీయంగా వాడుకోవటం మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఉద్యోగం పొందాలి అని అనుకునే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో, నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గొంతు అడ్డంగా కోసేశారు. వాళ్ళ గొంతు కోసేశారని చెప్పాలి. ఎందుకంటే కొంతమందికి ఆ 2 ఏళ్ల సర్వీసే ఏజ్ దాటిపోవడానికి కూడా, అంటే ఈ పెంచిన 2 ఏళ్ల సర్వీసు ఉద్యోగస్తులు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఏజ్ లిమిట్ దాటిపోవడానికి చాలామందికి కారణమైంది. అలాగే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి 2 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం ద్వారా వచ్చే జీతభత్యాలు, డిఏలు అన్నీ ఎగనామం పెట్టినట్టేగా, పంగనామం పెట్టినట్టేగా. సో జగన్మోహన్ రెడ్డి ఉద్యోగస్తుల పట్ల అంత దారుణంగా వ్యవహరించినా కానీ ఇక్కడ ఈ ఉద్యోగ సంఘాల నేతలు ఎవ్వరూ మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి తీరు పట్ల కానీ, ఆయన సలహాదారుల తీరు పట్ల కానీ ఎవరు ఒక్కళ్ళు కూడా నోరు మెదిపింది లేదు. సో ఎందుకనో వాళ్లే చెప్పాలి. ఉద్యోగస్తులు కూడా దయచేసి వాళ్ళని నిలదీయండి. ఎప్పుడైతే మీరు సమావేశాలు పెట్టుకుంటారో వాళ్ళని ఎందుకు మీరు మాట్లాడలేదు, ఇప్పుడు ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయొచ్చు, నేను కాదంటలేదు. ఇవ్వాల్సిన బకాయిలు, డిఏలు కావచ్చు, పిఆర్సీలు కావచ్చు, ఐఆర్లు కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటిని మరీ లాంగ్ టైం తీసుకుంటాను అంటే మేబీ మీకు కూడా అవసరాలు ఉంటాయి కాబట్టి షార్ట్ పీరియడ్లో వాటిని చెల్లించేలాగా ఒక అవకాశం ఉంటే చూడండి అని రిక్వెస్ట్ చేయడమో, డిమాండ్ చేయడమో ఉంటుంది, నేను కాదంటలేదు. కానీ ఇదే డిమాండ్ మీరు గతంలో ప్రభుత్వం మీద ఎందుకని ఒత్తిడి తీసుకురాలేదు అని మాత్రం ఈ ఉద్యోగ సంఘాల నేతల్ని చొక్కా పట్టుకుని అడగటంలో మాత్రం మర్చిపోకండి. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా రిటైర్డ్ ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే ప్రస్తుతం సర్వీస్లో ఉన్న ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా ఈ వీడియో చూస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.